అర్జున్ గారు, పెయిన్ ఏం లేదు కదా? నో డాక్టర్, ఇప్పుడు పర్లేదు. ఫైన్. మేడం, ఆ ఇచ్చిన మందుల్ని టైం ప్రకారం వాడండి. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నాకు కాల్ చేయండి. అలాగే. థ్యాంక్ యూ డాక్టర్. అర్జున్ గారు, బీ బ్రేవ్. జస్ట్ మైనర్ గాయాలే. అర్జున్ బాబు, వాళ్ళు నేరస్తులు, అన్నిటికీ తెగించిన వాళ్ళు. అలాంటి వాళ్ళు పోలీసులకు భయపడతారా? నీ గ్రహస్థితి అస్సలు బాగోలేదు. అందువల్ల మీరు కొంతకాలం ఇంట్లో ఉండటమే మంచిది. రాజుగారు చెప్పినట్టే జరిగింది. వెంటనే ఆయనకి ఫోన్ చేసి మాట్లాడాలి. ఏం కాదు అర్జున్ బాబు, కంగారు పడకండి. ఆలోచించే లాభం లేదు సోదరి. త్వరగా కావేరి నుంచి ఆ అంగుళికాన్ని తీసుకో, లేకపోతే చాలా ప్రమాదకరం. హలో దేవి, ఎక్కడున్నావు? నేను రాజుగారు కలిసి రుక్మిణి ఇంటికొచ్చామక్క. ఆయనే ఏదో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని తీసుకొచ్చారు. రాజుగారు అక్కడే ఉన్నారా? ఉన్నారక్క. ఏమైంది? ఫోన్ ఒకసారి రాజుగారికి ఇవ్వు. ఇస్తున్నానక్క. ఏమైంది సోదరి? రాజుగారు, మీరు అర్జెంటుగా ఇంటికి రావాలి. అక్కడ ఏదో జరుగుంటుంది. ఆ విషయం రుక్మిణి సోదరి కూడా వింటే మంచిది. ఏం జరిగింది సోదరి? మీరు చెప్పినట్టుగానే జరిగింది రాజుగారు. అర్జున్ కావేరీల కారుకే యాక్సిడెంట్ జరిగింది. అర్రెర్రే, పిల్లలకి ఏం కాలేదు కదా? బోనమ్మా, కావేరికి ఎలా ఉంది? అర్జున్ బాబు ఎలా ఉన్నాడు? ఏం పర్వాలేదు రుక్మిణి, ఇద్దరు బానే ఉన్నారు. రాజుగారు, మీరు వెంటనే రండి ప్లీజ్. అలాగే సోదరి, ఇప్పుడే మేము బయలుదేరుతున్నాం. చూసావా సోదరి, నేను చెప్పినట్టే జరిగింది. ఇదంతా అంగుళికమ మహత్యం. దాన్ని వెంటనే భూస్థాపితం చేయాలి, లేకపోతే ముందు ముందు మరిన్ని ఆపదలు కలుగుతాయి. రుక్మిణి గారు, జరిగింది చూస్తున్నారుగా. మీరు వెంటనే ఆ ఉంగరం కావేరి నుంచి తీసుకోకపోతే చాలా ప్రమాదం. చూడు సోదరి, చెప్పడం వరకే నా ధర్మం. వినడం వినకపోవటం అది మీ ఇష్టం. కూతురి జీవితం బాగుండాలంటే తప్పనిసరిగా నేను చెప్పినట్లు చేయాల్సిందే. ఇక మీ ఇష్టం. కావేరి, నీకు సముద్రం చూపిస్తానన్నాను గాని చూపించలేకపోయాను. అర్జున్ బాబు, మీరు అలా ఫీల్ అవ్వకండి. వైజాగ్ ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు వెళ్దాం. మీకేమీ జరగలేదు, అదే నాకు హ్యాపీగా ఉంది. అర్జున్, ఎలా ఉంది నాన్నా? కొద్దిగా నొప్పిగా ఉందమ్మా, కానీ పర్వాలేదు. రాజుగారు వద్దన్నా బయలుదేరడం మన తప్పే. నేను కూడా ఒప్పుకోకుండా ఉండాల్సింది.
సారీ అమ్మా. ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు. మన ఇంటికేదో దోషం పట్టిందిరా. అందుకే ఒకదాని తర్వాత ఒకటి ఇలా చెడు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నేమో నా కాళ్ళు పడిపోయాయి, ఇప్పుడు నీకిలా జరిగింది. అత్తయ్య, ఇవన్నీ అనుకోకుండా జరిగిన సంఘటనలు. వీటి గురించి భయపడాల్సిందేం లేదు. లేదు కావేరి, దీన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఒకే ఇంట్లో ఒకదాని తర్వాత ఒకటిగా ఎన్ని చెడు సంఘటనలు జరగవు.